సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక పెద్ద గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఇక్కడ గిరిజనులు జరుపుకుంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. భారతదేశంలో కుంభమేళ తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోణల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల ఆరాధ్య దేవతలు, కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కింది. మేడారం జాతర సాంప్రదాయ రీతిలో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. అసలు సమ్మక్క ఎవరు, సారలమ్మ ఎవరు, వీరిద్దరి మధ్యన ఉన్న బంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలావాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్తాడు. వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపిస్తుంది ఒక పాప. ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలుగా భావిస్తారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెని కొల్చుకుంటారు. సమ్మక్క హస్తవాసి, వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదంట. ఆమెని అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలుగుతారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువైన మొదటి ప్రతాపరుద్రుడు పొలావాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతరాజుగా ఉండేవాడు. ఆ కాలంలో కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి అయిన యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. ఇక సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్తులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగ వాగుకు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడైతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైపోతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడి కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలోనే ఒక పుట్ట దగ్గర
పసుపు కుంకుమలు గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జాతర రోజు జరిగే విశేషాలు. జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారాలమ్మను గద్దె మీదకి తీసుకువస్తారు. 2వ రోజున చిలకలగుట్టలో భరణీ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. 3వ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహనం పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర. తెలంగాణలో జరిగే విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 2 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 సంవత్సరం తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణులను తీసుకువస్తారు. ఇదే ఈ సమ్మక్క సారాలమ్మ చరిత్ర. అదేవిధంగా ఇక్కడ వంశపారపర్యంగా జరుగుతున్న విశేషాలు, పూజలు, దానికి సంబంధించిన మరిన్ని విషయాలు, ఇంకా మరెన్నో విషయాలతోటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.